అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయం ఆడిన రోజు కూడా ఈ రోజే. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు కూడా ఇదే. ప్రహ్లాదునికి నరసింహుడు దర్శనమిచ్చిన రోజు కూడా ఇదే. పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుణ్ణి నియమించిన రోజు కూడా ఈ రోజే. కొత్త కార్యకలాపాలు ప్రారంభించడానికి శుభసూచకమైన రోజు కూడా ఇదే. అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను జరుపుకుంటూ ఉంటాము. అక్షయం అంటే క్షయంకాలం తరిగిపోనిదే అని అర్థం వస్తుంది. అందుకే అటువంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. అక్షయ తృతీయ రోజు దక్కే ఏ కొద్ది పుణ్యమైనా అది అనంత ఫలితాలను ఇస్తుందని కూడా చెప్తారు. అంతేకాదు అది మన నమ్మకం కూడా. ఈ సంవత్సరం మే 10వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే బంగారాన్ని కొనుగోలు చేయాలి అని భావిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు మంచి ఫలితం కావాలి అనుకునేవారు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదండి. అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు దానం చేయాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణ దానం, కనీసం మజ్జిగ అయినా లేదా కనీసం మంచినీళ్ళు అయినా ఏది చేసినా సరే అది మంచి జరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు చాలామంది ఉంటారండి. అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని పూజ చేయాలి. కలశం లేని వాళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు. అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా మేలు చేస్తుందని చెప్తారు. శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన ఫలితం ఉంటుందని చెప్తారు. అంతేకాదు ఈరోజు గంగానదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని కూడా చెప్తారు. అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని కూడా చెప్తారు. అందుకని వీలైనంతలో మన ఆర్థిక స్తోమతని ఆలోచించుకొని అప్పులు తేకుండా లక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజ చేసుకోండి. సింపుల్గా చేసుకోండి. ఆర్భాటాలు హంగులకి పోయి అప్పులు తెచ్చి పూజలు చేయకండి. దానాలు కూడా మీకున్న స్తోమతలోనే దానం చేయండి. కనీసం మంచినీళ్ళు ప్యాకెట్ అయినా ఇచ్చే చాలు. మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ ప్యాకెట్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా, అవి ఇచ్చిన ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా సరిపోతుందన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.